జూలై 26 తారీఖు మాల్దీవ్స్ యొక్క 60వ స్వతంత్ర దినోత్సవం. మాల్దీవ్స్‌కి ఇండిపెండెన్స్ వచ్చి 60 సంవత్సరాలైంది. 1965లో బ్రిటిష్ వాళ్ళ చేతిలోంచి మాల్దీవ్స్‌కి ఇండిపెండెన్స్ వచ్చింది. మనకు తెలుసు మోడీ గారు గెస్ట్ ఆఫ్ హానర్ 60థ్ మాల్దీవ్స్ ఇండిపెండెన్స్ డేకి మోడీ గారు గెస్ట్ ఆఫ్ హానర్‌గా వెళ్లారనమాట. మాల్దీవ్స్ మన సార్క్ దేశాల్లో ఒక ముఖ్యమైన దేశం. అండ్ ఇండియన్ ఓషన్ రీజియన్‌లో ప్రత్యేకంగా స్ట్రాటజిక్ లొకేషన్‌లో ఉన్న దేశం అనమాట. వ్యూహాత్మకంగా చిన్న చిన్న దీవులే అయినా సరే వ్యూహాత్మకంగా మనకు చాలా ఇంపార్టెంట్ మాల్దీవ్స్. మోడీ గారు సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ అని చెప్పి సాగర్ అనే కాన్సెప్ట్ కూడా ఒకప్పుడు చెప్పారు. ఇప్పుడది మహాసాగర్ అయిందనమాట. అయితే మాల్దీవ్స్‌లో 2023 నవంబర్‌లో మొహమ్మద్ మొయిజు గవర్నమెంట్ వచ్చింది. ఆ టైంలో ఎలక్షన్స్ ముందు ఆయన ఎలక్షన్ క్యాంపెయినే ఇండియా ఔట్ క్యాంపెయిన్ అనమాట. భారత వ్యతిరేక భావజాలంతో అక్కడ ఆయన ఎలక్షన్ గెలిచారు. ఆ టైంలో మనం అంతకుముందే మాల్దీవ్స్‌కి డోర్నియర్ ధ్రువ్ హెలికాప్టర్స్ ఇచ్చాం. వాటికి సంబంధించి అవి ఎలా యూజ్ చేయాలి? వాటికి సంబంధించి మన మిలిటరీ అఫీషియల్స్ కొంతమంది అక్కడుంటే, ఆయన మాల్దీవ్స్ ప్రెసిడెంట్ అయిన తర్వాత వాళ్ళని బయటికి కూడా పంపించారనమాట. ఇండియన్ ఫోర్సెస్ అక్కడ ఉండకూడదు. వాళ్ళు మాల్దీవ్ సోవెనిటీకి వ్యతిరేకం అని చెప్పి వాళ్ళని కూడా బయటికి పంపించారనమాట. ఎప్పుడైతే మొహమ్మద్ మొయిజు గెలిచారో, గెలిచిన వెంటనే చైనా కార్డ్ ప్లే చేశారు ఇండియాకి వ్యతిరేకంగా. ఆయన ఫస్ట్ విజిట్ అప్పుడు చైనాకెళ్ళి యాంటీ ఇండియా స్టేట్మెంట్స్ కూడా చైనా నుంచి ఇచ్చారనమాట. సో, అటువంటి తరుణంలో గత సంవత్సరంన్నర నుంచి ఇండియా మాల్దీవ్స్ రిలేషన్స్ కాస్త డౌన్ సైడ్‌లో ఉన్నాయి. అయితే ఇప్పుడు మోడీ గారు మొహమ్మద్ మొయిజు మాల్దీవ్స్ అధ్యక్షుడైన తర్వాత ఫస్ట్ టైమ్ మోడీ గారు మాల్దీవ్స్‌కెళ్ళటం. అంతేకాకుండా మాల్దీవ్స్‌తో ఇప్పుడు మంచి సంబంధాలు గూడా అనమాట. దాదాపు 8 ఎంఓయూస్ ఇండియా, మాల్దీవ్స్ మధ్య సైన్ అవుతున్నాయంట. ఇండియా ఇప్పుడు మాల్దీవ్స్‌కి లైన్ ఆఫ్ క్రెడిట్‌గా దాదాపు ₹4,850,00,00,000 ఇస్తుందంట. అంతేకాదు మాల్దీవ్స్ మనకి రీపే చేయాల్సిన యాన్యువల్ డెట్ రీపేమెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి కూడా కాస్త వెసులుబాటిస్తుందంట భారతదేశం. అండ్ మాల్దీవ్స్ టూరిజం బేస్డ్ ఎకానమీ అని కూడా మనకు తెలుసు. సో, మన యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనేది మనం మాల్దీవ్స్‌లో భవిష్యత్తులో లాంచ్ చేయబోతున్నాం. మాల్దీవ్స్‌తో ఎఫ్‌టీఏ టాక్స్, బైలేటరల్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రీటీ టాక్స్ కూడా స్టార్ట్ చేశాం. ముఖ్యంగా ఇండియా మాల్దీవ్స్‌కి ప్రత్యేకంగా హెవీ వెహికల్స్ అంటే పెద్ద పెద్ద మిలిటరీ వెహికల్స్ కావచ్చు, మిలిటరీ ట్రాన్స్‌పోర్టర్స్ కావచ్చు, ఇలాంటివి కూడా ఇవ్వబోతుందంట. ఇండియా గత అక్టోబర్‌లోనే దాదాపు $400 మిలియన్ కరెన్సీ స్వాప్ అగ్రీమెంట్ కూడా చేసుకుందంట మాల్దీవ్స్‌తో. ఇండియా మాల్దీవ్స్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ అండ్ మారిటైమ్ సెక్యూరిటీ పార్ట్నర్‌షిప్ కూడా చేసుకుంటున్నారు. అయితే మాల్దీవ్స్ మరియు ఇండియా చుట్టుపక్కలున్న చిన్న చిన్న దేశాలు చైనా కార్డ్ ప్లే చేస్తున్నాయి. అంటే మేము చైనా దగ్గరికెళ్తాం, నీకు వ్యతిరేకంగా యాక్ట్ చేస్తాం అన్నట్లు ఒక్కోసారి కొన్ని సిగ్నల్స్ పంపిస్తా ఉంటాయన్నమాట. అంతేకాదు చైనా దగ్గర అప్పులు తెచ్చుకుంటాయి. ఫైనల్‌గా చైనా డెట్ ట్రాప్ డిప్లొమసీలో అవి పడిపోతాయన్నమాట. అంటే అప్పులు ఊబిలో పడి బయటికి రాలేని పరిస్థితిలో ఉంటాయి. చైనా అలా చిన్న చిన్న దేశాలకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అని అప్పులని ఇస్తూ వాటిని బుట్టలో వేసుకుంటుంది. తర్వాత అప్పుల్లో ముంచేస్తాయి. అవి తెలుసుకునేసరికి చాలా కాలం పట్టుద్దనమాట. ఇంట్రెస్ట్ పే చేయడానికి కూడా డబ్బు లేని పరిస్థితిలోకి ఆ దేశాలొస్తాయి. మనం చూస్తే గనక శ్రీలంక, పాకిస్తాన్ ఇలా చాలా దేశాలు చైనాతో అప్పులు ఊబిలో పడిపోయాయన్నమాట. అంతేకాదు మాల్దీవ్స్ విషయంలో మనం చూస్తే గనక మాల్దీవ్స్ ఆర్థిక వ్యవస్థ $7 బిలియన్ ఉంటే కేవలం చైనాకే దాదాపు $1.5 బిలియన్ అప్పుందంట వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం.